హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్కి అయితే ఒక పంచాయతీ అయితే కలెక్టర్ ముందుకైతే వచ్చింది. అయితే మా గ్రామాన్ని కాపాడండి మహాప్రభు అంటూ గ్రామస్తులు మొత్తం కూడా అయితే వచ్చారు. అసలు వాళ్ళ గ్రామానికి వచ్చినటువంటి ముప్పు ఏంటి, అసలు ఆ గ్రామానికి వచ్చినటువంటి కష్టం ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 200 ఎకరాలు ఈరోజు ప్రభుత్వం లాక్కుంటుంది. మాకు పాడి పరిశ్రమలు పండించుకోవడానికి పంటలు ఉన్నటువంటి భూమిని కూడా లాక్కుంటూ పరిశ్రమలకు పెట్టడానికంటూ ఒక కుట్ర జరుగుతుంది. మా ఊరిని కాపాడండి అంటూ ఈరోజు వచ్చినటువంటి గ్రామస్తుల కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు. సో ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చారు, మీ గ్రామం అంతా కూడాను. సో అసలు మీది ఏ గ్రామం, సో మీ పంచాయతీ ఏంటి, మీ గ్రామానికి వచ్చినటువంటి కష్టం ఏంటి? అయ్యా, నా పేరు ఎడ్ల గౌరినాథ్ అండి, సన్ ఆఫ్ సూర్యనారాయణ. మేము శ్రీకాకుళం జిల్లాలో నడివలస జీసేడం మండలం నడివలస పంచాయతీ పరిధిలో గల గదవపాలెం అనే ఒక చిన్న గ్రామం సార్ మా గ్రామంలో రీసెంట్గా మా సచివాలయ పరిధిలో ఈ నోటీస్ అంటించారు సార్. అంటించడం ఏంటంటే అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ మేము కడతాం, సో సుమారు 200 ఎకరాల పైన మీరందరూ దాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్స్ అనమాట అది అంటించడం జరిగింది. అయితే మేము గ్రామ సభ పెట్టినప్పుడు ఒక మాట అన్నాం, అమ్మా మాకు వచ్చినటువంటి భూమి ఎప్పుడు మా తాతల తండ్రుల కాలం నుంచి వచ్చినటువంటి భూమి, స్వతంత్ర కాలంలో వచ్చినటువంటి భూములు ఆనాడు ప్రభుత్వాలు అనమాట. భూమి లేనటువంటి రైతులు ఒక ఎకరా వేసో 2 ఎకరాలు మీరు నీట్గా దాన్ని బాగు చేసుకొని దాని మీద జీడి మొక్కలు వేసుకొని మామిడి మొక్కలు వేసుకొని మీరు దాని మీద జొన్న చేను వేసుకొని బ్రతకండి అని చెప్పేసి ఇచ్చినప్పుడు దాని ద్వారాగానే మేము బ్రతుకుతున్నాం సార్. అయితే మా జీవనోపాధి అదే సార్. ఎందుకంటే నడివలస పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ చాలా తక్కువ ల్యాండ్ సార్. ఎందుకంటే 350 ఎకరాల పైగా కొండ ఆక్రమించేసింది. మిగతా ల్యాండ్ కూడా చాలా తక్కువ ల్యాండ్, దాని మీద మాకు రాబడి కానీ ఏమీ లేదనమాట. కొండ మీదే అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా బీసీలు కూడా మొక్కము వేసుకొని బ్రతుకుతున్నాం. అదేవిధంగా మాకున్నటువంటి మేము యాదవ జాతికి చెందినటువంటి వారు అండి, మా గొర్రెలు మేకలు కూడాను పాడి పశువులు కూడాను దాని మీదే జీవనోపాధి బ్రతుకుతూ ఉంటాయి. ప్రజలు కూడా దాని మీదే జీడి పిక్కలు వేసుకొని మామిడి మొక్కలు వేసుకొని బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈ రోజు వచ్చనమాట మాకున్నటువంటి ఏవైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాల ల్యాండ్లన్నిటి కూడా మీరు అవి వదిలేయాలి, మీరు ఇమీడియట్గా ఆ ల్యాండ్ ఖాళీ చేయాలి, దాని మీద ఇండస్ట్రియల్ పార్కు, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ మేము కడతామని చెప్పేసి అనమాట మాకు నోటీసులు ఇస్తున్నారు సార్. గ్రామ ప్రజలందరూ కూడా భయభ్రాంతులుగా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇండస్ట్రీలకు వచ్చినట్లయితే దానికి వచ్చినటువంటి పొల్యూషన్ ద్వారా మేము ఏ జబ్బులు పాలైపోతామని చెప్పేసి ప్రజలందరూ కూడా గోలున ఏడుస్తున్నారు సార్. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ప్రజల మధ్యన స్వచ్ఛమైనటువంటి పంట భూముల మధ్యన ఇండస్ట్రియల్ పార్క్ కట్టేసి ప్రజల యొక్క జీవితాలను నాశనం చేయొద్దని మేము ప్రేమపూర్వకంగా చెప్తున్నాం సార్. దీన్ని ఇంతటితో కానీ ఈ ప్రయత్నాలు కానీ ఆపకపోతే మేము పండిస్తున్నటువంటి భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలమని మీడియా ద్వారా మేము వినియోగించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగాను సో అసలు మీరు కూడా ఈరోజు పోరాటంలో అంతా యువత అంతా కలిపి ఒక్కటై ఈరోజు అయితే గ్రామానికి నిలుస్తున్నారు. సో ముఖ్య కారణం సార్, యువతంతా ముందుకు వచ్చి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ పార్కు ఈ గ్రామంలో, గదవపాలెం గ్రామంలో నేటికి నడిచి వెళ్ళడానికి సరైన రోడ్డు లేదు సార్. మొత్తం గుంతలతో కూడినటువంటి ఒక చెరువు గొట్టు మీద నడుచుకొని వెళ్తాం. ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ సప్లై లేదు. ఈవెన్ దో పిల్లలకి స్కూలు పాఠాలు చెప్పడానికి రామాలయంలో బోధిస్తుంటాం. నిజంగా ప్రభుత్వం డెవలప్ చేయాలి గ్రామాన్ని అనుకుంటే ప్రభుత్వంకి ఇవన్నీ కనిపించలేదా? ఒక్క 202 ఎకరాలు ఉన్నటువంటి కొండ మాత్రమే కనిపిస్తుందా? చెప్పండి. మీడియా పూర్వకంగా మేము అడుగుతున్నాం. మేము దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటని ఆర్టీఐకి వేసాం సార్. ఆర్టీఐకి వేస్తే గౌరవ రెవెన్యూ జీసేయడం వారు క్లియర్గా ఇచ్చారు ఏంటంటే ఇండస్ట్రియల్ పార్కు కట్టడానికి గాను ఎన్ఈఆర్ ప్రైవేట్ లిమిటెడ్, సివికాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక కంపెనీకి ఈ ల్యాండ్ని దారాదత్తం చేయడం జరుగుతుంది. ఏంటి ఈ కంపెనీ అని చెప్పేసి మేము చెక్ చేసినప్పుడు గౌరవనీయులైన మరియు ఆయన సతీమణి గారి పేరున ఇద్దరు డైరెక్టర్లుగా ఉంటూ ఈ కంపెనీని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ప్రైవేట్ లిమిటెడ్గా రిజిస్ట్రేషన్ చేశారు. ఇది ఇంతకు ముందు ఎక్కడ కూడా లేనటువంటి కంపెనీ రాజకీయాల్లోకి వచ్చి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి, డబ్బు పలుకుబడి ద్వారా ఒక కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసి ఆ కంపెనీ ద్వారా ప్రభుత్వ భూములు కాజేయాలని చూస్తున్నారు. ఇది చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుందండి. దీంట్లో అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలు ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నటువంటి భూమే కనిపిస్తుంది. డెవలప్మెంట్ చేయడానికి చాలా మినిమం ప్రైమరీ నీడ్స్ కూడా
ప్రాథమిక హక్కులు కూడా కోల్పోతుంది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, యువత కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి. ప్రధానమైన హక్కు అయినటువంటి ఎడ్యుకేషన్ కూడా అందించలేనటువంటి గ్రామంలో ఈరోజు ఇండస్ట్రీని తెచ్చి మేము డెవలప్ చేసేసి గ్రామానికి గొప్ప చేస్తామని ఉద్ధరిస్తామని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చెప్పండి. దీని విషయంలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు చాలా సానుకూలంగా ఆయన స్పందించారు. దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాను అని కూడా ఆయన మాట ఇచ్చారు. సో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ కట్టాలనేటటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని ఇటు రెవెన్యూ వాళ్ళు, అటు రాజకీయ నాయకులు వెనక్కి తీసుకోకపోయినట్లయితే ఇది నాట్ ఓన్లీ జిల్లా స్థాయి కాదండి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఉద్యమంగా కూడాను నిలుస్తుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నామండి గ్రామ ప్రజల తరపున. థ్యాంక్ యూ అండి. శ్రీకాకుళం జిల్లా జీసెగడం మండలం గదవపాలెంలో మరి ఒక ఇండస్ట్రీ తెచ్చి పెడతామని చెప్తున్నారు. గ్రామస్తులందరూ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. అది స్వాతంత్రం రాకముందు నుంచి అనేకమైన ప్రభుత్వాలతో పోట్లాడి సాధించుకొని ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆ భూమిని 2 ఎకరాల పైబడిన భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ భూమిపై ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి అరకొర పంట పండించుకొని బ్రతికి జీడి మామిడి తోటలేసుకొని బ్రతుకుతున్న ఆ ప్రాంతాన్ని ఈ రోజు ఏమొచ్చేమో ప్రభుత్వ అధికారులు మరి రాజకీయ నాయకులు ఏకమయ్యి దాన్ని ఒక ఇండస్ట్రియల్ ఏరియా చేస్తామని, అక్కడ ఒక ప్రాజెక్టు తెస్తామని, అక్కడ ఒక పార్క్ తీసుకొస్తామని చెప్తున్నారు. మరి శ్రీకాకుళం జిల్లాని ఏం చేయాలనుకుంటున్నారు ఈ పరిపాలక అధికారులు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాకి వెన్నెల వలసలో ఒక పెద్ద అణు విద్యుత్ తెస్తామని చెప్తున్నారు. అదే విధంగా కార్గో ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తున్నాను అంటారు. అదే విధంగా కొవ్వాడలో థర్మల్ ప్లాంట్ తీసుకొస్తామంటారు. ఈ రోజు పొందూరులో ఇది ఒక ప్రాజెక్టు తీసుకొస్తానంటారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రజలకందరికీ, పేద ప్రజలందరికీ వలస పోగొట్టడానికి అందరూ చూస్తుంటే ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు, శ్రీకాకుళం జిల్లా నాయకులందరూ కలిపి శ్రీకాకుళం జిల్లా రైతులందరికీ కూడాను మరి పేదరికంలోకి నెట్టేసి వలసలు వెళ్ళిపోవాలని చెప్పి పార్కులు తీసుకొస్తున్నారు. విమానాల మీద వచ్చి విమానాల మీద తిరగడానికి మీకే సరిపోతుంది తప్ప పేదలకు కాదని చెప్పి పేదల భూములు కానీ మీరు కాజేసినట్లయితే పేదలందరూ ఐక్యమయ్యి పోరాటాల వైపుకి వస్తారని చెప్పి మీకు హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు కృష్ణవేణి, నేను IFTU జిల్లా కమిటీ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీకాకుళం ప్రసాద్ అండి. మాది శ్రీకాకుళం జిల్లా జీసగడ మండలం నడివలస పంచాయతీ. అయితే నాకు తెలిసి నా చిన్నతనం నుంచి కూడా కొండ భూమి ఇచ్చిన తరపు నుంచి దాన్ని సాగు చేయడం కోసం మా నాన్న వాళ్ళతో కలిసి చిన్న చిన్న బిందెలతో, చిన్న చిన్న ముంతలతో మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేశామండి. ఆ మొక్కలు ఇప్పుడు పెద్ద తోటగా తయారయ్యి పంటంతా కూడా, కొండంతా కూడా సస్యశ్యామలంగా పచ్చగా తయారైందండి. అటువంటి పచ్చని తోట మీద ఈ గవర్నమెంట్ కన్నుపడి దాని మీద ఇండస్ట్రియల్ తీసుకొద్దామనే ఆలోచనతో మనకి ఈ యొక్క లెటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మేమేంటంటే మా కొండని ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి అనేది లేదండి. మా పంట పండించిన భూముల్లో మేము దాని ఫలితాన్ని అనుభవిస్తాను. ప్రజెంట్ ఎవరికి కూడా వేసవిలో పంటకి మాకు జీడి మొక్కల నుంచి వచ్చిన జీడి పంటకి కనీసం 50 నుంచి 60 వేలు వస్తుందండి మాకు. అలాగే ఈ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్ 1B అడంగులు ఉండడం వల్ల మాకు బ్యాంకుల్లో కూడా లోన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారండి. మరి వాటి నుంచి మాకు విముక్తి కలిగించాలని దయచేసి మాకు ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా పూర్తిగా తీసుకురాకుండా, అలాగే ఈ ఇండస్ట్రీ కూడా మన NER పేరు మీద రిజిస్టర్ అవుతుందని కూడా మాకు డాక్యుమెంట్లో వచ్చింది. దయచేసి ఇండస్ట్రియల్ ఏరియా పెట్టకుండా మా ప్రజల్ని కాపాడాలనేసి మేము కోరుతున్నాను. చూశారు కదా నడిమి వలస గ్రామస్తులు. మేము పంటల మీద బతుకుతున్నాము, మాకు పంటలే కావాలి, ఇండస్ట్రీలు వద్దు, ఇండస్ట్రీల వలన మా తలరాతలు మార్చొద్దు అంటూ వాళ్ళందరూ కూడాను వినతి పత్రాన్ని అయితే కలెక్టర్ గారికి సదరుకులంగాను అనుకూలంగాను స్పందించాలంటూ అయితే కలెక్టర్ గారి దగ్గరికి అయితే వచ్చారు. అయితే ఈరోజు ఆ గ్రామానికి న్యాయం జరుగుతుందా లేదా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ భూమి రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.